అక్రాస్ ద స్టేట్ రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడుస్తుంది. అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ కూడా ఫుల్లీ ప్రిపేర్ అయి ఉన్నాము. సో రేపు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నడుస్తుంది. సో మన జిల్లాలో ఆల్మోస్ట్ 1788 స్కూల్స్ ఉన్నాయి. సో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, అన్ని రకాల స్కూల్స్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టుమారో ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. సో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ మనకు ఆర్టీఏ యాక్ట్లో కానీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు కానీ క్లియర్గా ఉన్నాయి. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది. దానికి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్, ఇన్ ద ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇదే పర్పస్లోనే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రేపు విల్ బీ కండక్టింగ్. సో ఇందులో అన్ని స్కూల్స్లో దెర్ ఇస్ ఎ షెడ్యూల్ గివెన్. సో మనకు షెడ్యూల్ ప్రకారం 9 o'clock మనం స్టార్ట్ చేస్తాము. 9 to 9:30 అందరినీ వెల్కమ్ చేస్తాము పేరెంట్స్ని. సో పేరెంట్స్ వచ్చినాక వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము. తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చెప్పేసి మా పిల్లవాడు ఒక పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ, వాల్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ఏ ఏరియాలో ఆ పిల్లవాడు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అన్నీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ వన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఈ హెచ్పిసి కార్డ్స్ కూడా రేపు టీచర్ ఆ పేరెంట్ని పిలిచి 1-on-1 ఇంటరాక్ట్ చేసి ఆ పిల్లవాడి స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలో చెప్పబోతున్నారు. సో ఆ షెడ్యూల్స్ అయినాక మనకు పేరెంట్ అండ్ ఆల్ ద లోకల్ అందరూ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి క్లాస్ వైజ్గా మదర్స్కి రంగోలీ కాంపిటీషన్స్ను, పేరెంట్స్కి టగ్ ఆఫ్ వార్ అలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నాము. సో అది అయినాక మొత్తం ఈ ఓవరాల్గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటుంది. సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్, నెసెసిటీస్ కూడా అసెస్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా అలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ రేపు జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, సో దయచేసి అందరూ 100% పార్టిసిపేషన్ ఇవ్వాలి, అందరూ రావాలి. ఒక సెలబ్రేషన్ మోడ్లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము. దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్, నో కాస్ట్లో మన పిల్లలే తయారు చేసేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి. సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి, అది కాకుండా మనం మన జిల్లాలో ఒక 36 స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం. వేరెవర్ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది. సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము, ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్లో ఒక 36 స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము. సో ఇవన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని. క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ మెసేజ్ కొంచెం బాగా టెలికాస్ట్ చేయండి. ఐ వాంట్ ఆల్ ద పేరెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దెందులూరు జిల్లా పరిషత్ హై స్కూల్. ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది, దాంట్లో అరౌండ్ 17 గర్ల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్. ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను. కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ వేర్ దేర్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అంటే పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మన గౌరవ కలెక్టర్ గారు మన మెగా పీటీఎం గురించి మేడం గారు చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు మరి మన స్కూల్ ఎన్రోల్మెంట్ని బట్టి మన దగ్గర 35,92,800 అంత బడ్జెట్ అంటే అన్ని స్కూల్స్ కూడా వెళ్ళిపోయింది. అంటే మన మెగా పీటీఎం జరుపుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ మనీ ఇచ్చారు, అందరికీ వెళ్ళిపోయింది. ఆ పద్ధతిలోనే చేసుకుంటున్నారు. మేమందరం కూడా టీములు పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చూసి వస్తున్నాము. టీములు వేసుకొని మరి 13 కమిటీలు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, అలా రకరకాల కమిటీలు, డిసిప్లిన్ కమిటీ, 13 రకాల కమిటీలు వేశారు. మన దగ్గర అన్ని చోట్ల కూడా బాగా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్స్ వైగా ఒక 36 కూడా సెలెక్టెడ్ స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. అందులో మరి మన కొంతమంది విఐపీలు కూడా అటెండ్ అవుతారు. అదేవిధంగా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా స్టేట్ నుంచి వచ్చేది ఫస్ట్ టైం ఇస్తున్నారు. అందులో FA1, FA2 మార్క్స్ కూడా రాసిస్తున్నారు. పేరెంట్స్కి ఇవన్నీ తెలియాలి. ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ బాగా పెంచాలని, అంటే ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని కూడా పంపించారు. అదేవిధంగా పిల్లల హెల్త్ కార్డులు కూడాను మనం DMHO సహకారంతో అన్ని స్కూళ్ళల్లో కూడాను వాళ్ళకు హెల్త్ కార్డులు ప్రిపేర్ అయ్యాయి, ఆ స్కూల్స్కి వెళ్తున్నాయి. అదేవిధంగా రేపు మనకు మెనూ కూడా సాటర్డే
మెనూ ఏదైతే ఉందో వైట్ రైసు అంటే మామూలుగా గ్రీన్ లీవ్స్ రైస్ చేస్తారు, దాని బదులు వైట్ రైసు, పప్పు కానీ పప్పు చారు కానీ, గ్రీన్ చిక్కీ, రాగి జావా, లోకల్గా దొరికేటువంటి వెజిటబుల్ కర్రీ కూడా చేయమని పొద్దున వచ్చింది. ఆ విధంగా పొద్దున 9 o'clock నుంచి స్టార్ట్ అయ్యి వెల్కమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మదర్స్కి అయితే రంగోలీ, ఫాదర్స్కి అయితేనేమో టగ్ ఆఫ్ వారు అవి పెట్టి 12:45కి మధ్యాహ్న భోజనం కార్యక్రమంతో రోజు యాజ్ యూజువల్గా సాటర్డే పెట్టే భోజనంతో స్వీట్ పొంగల్తో సహా అన్నీ అవే చేయమన్నారు. దానికి సంబంధించి మనం స్కూల్ వాళ్ళందరికీ చెప్పాము. ఎందుకంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి దానికి సరిపడా మెనూ అదంతా ఎస్టిమేషన్ చేసుకొని ఎటువంటి అంటే తల్లిదండ్రులే ఇప్పుడు మనకు వాళ్ళే అతిథులు, పేరెంట్సే అతిథులు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకోవాలని చెప్పి మనము చెప్పాము. అదేవిధంగా మన మేడం ఇప్పుడు కూడా మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరికి కూడాను ఒక వెబిక్స్ పెట్టి వాళ్ళ దగ్గర గురించి కూడా అన్నీ ఎలా జరుగుతున్నాయో తీసుకోమని చెప్పారు. ఇది పండుగ వాతావరణంలో చేసుకునే ప్రోగ్రాము, ఇది స్టేట్ మొత్తం జరుపుకుంటున్నటువంటి ప్రోగ్రాము. అది మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. ఇది